అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శుక్రవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. నిత్యం ఉండే పనులేనండి, రోజూ చేసుకునే పనులేనండి ఆడవాళ్ళం మనము. మంచిగా శుక్రవారం రోజు అంటే విశేషమైన రోజు కదా. మనం శుక్రవారం రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాం కదా, దీపారాధన చేసుకుంటాం కదా. ముగ్గులు కూడా మంచి మంచి ముగ్గులు సెలెక్ట్ చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని లక్ష్మీదేవి తల్లిని ఆహ్వానించేటట్లుగా మనం కోరుకుంటాం కదండి. మన ఆడవాళ్ళమంతా కూడా ఓర్పుతోటి, తెలివితేటలతోటి, అలాగే నేర్పుతోటి చక్కగా పనులన్నీ చక్కదిద్దుకోవటమేనండి. ఇంట్లో అన్నీ మనమే తెలుసుకొని చేసుకోవటమేనండి. మా వారు మనీ ప్లాంట్ మొక్క ఉన్నది కదండి, ఇటు సైడు అవన్నీ సరి చేస్తున్నారనమాట. ఉదయాన్నే అదంతా కూడా గేటుకి అల్లుకున్నదండి, అదంతా కూడా చక్కగా సరిదిద్దుతున్నారనమాట. ఎక్కువగా పద్మాలు, కమలాలే వేస్తూ ఉంటానండి. నాకు అవే ఇష్టం అనమాట. శుక్రవారం అంటే మనకి పండుగ రోజే కదండి, పర్వదినంగా భావిస్తాం. అమ్మవారిని, పార్వతీదేవి తల్లిని, లక్ష్మీదేవి తల్లిని, సరస్వతీదేవి తల్లిని చక్కగా పూజ చేసుకుంటాం కదా. ఈరోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. శ్లోకాలన్నీ పఠించుకుంటానండి. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే అష్టాదశ పీఠముల ప్రార్థన, గాయత్రి మంత్రము, ఈ విధంగా నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటానండి. పాలే ప్రసాదంగా పెట్టుకున్నాను. ధూపం అంటే ఎంతో ప్రీతి కదండి అమ్మవార్లకు. పార్వతీదేవి తల్లి, పరమేశ్వరి తండ్రి, విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి తల్లి, ఈ ఆరుగురే కదండి సృష్టి స్థితి లయకారకులు. సృష్టించేది బ్రహ్మదేవుడు, అలాగే స్థితిగా ఉంచేది విష్ణుమూర్తి తండ్రి, లయం చేసేది పరమేశ్వరుడు. ఈ ఆరుగురు తర్వాతే కదండి ఇంకా ఈ ఆరుగురు మించిన వాళ్ళు లేరు కదండి. కాలం అనేది త్వరగా పరుగులు పెడుతుంది కదండి. జనవరి మొన్న వచ్చినట్లే ఉంది, జూన్ నెల వచ్చేసింది, అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. కాలంతో మనము పరిగెత్తలేం కదండి. ప్రొద్దుగవుతుంది, తెల్లవారుతుంది, మధ్యలో మనకి టైం సరిపోవటం లేదండి కదా. కాలంతో పాటు మనం పరుగులు పెట్టలేం కదండి. కాలమే కాటు వేస్తుంది అంటారు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా 2 కాళ్ళు ఒక చోట పెట్టకుండా పని చేసుకుంటూనే ఉంటున్నాం కదండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా సరే అలా చేస్తేనే 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయండి. ఖర్చులు పెరిగిపోయాయి, కష్టం ఎక్కువ అవుతుంది కదా. ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులండి. పునుగులు, బోండాలో ఏదో ఒకటండి. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకున్నాం. కొంచెం గోధుమ పిండి, తినే సోడా, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలండి, అంతే. కొద్దిగా రాగిపిండి కూడా వేసానండి, కొంచెం రాగిపిండి కూడా వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే చక్కగా వస్తుంది. చూసారా బాల్స్ లాగా నూనెలో ఎలా బంతుల్లాగా ఎలా ఉన్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వారికి నాకు పునుగులు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పునుగులండి. కొబ్బరి చట్నీ, కొబ్బరి కారపొడినండి. గుమగుమలాడుతా ఎలా ఉన్నాయో చూసారా. చక్కగా మెత్తగా లాగా చక్కగా వచ్చాయండి. ఇదిగోండి చూసారా, లోపల కూడా చక్కగా ఉడికినాయి అన్నమాట. మెత్తగా ఉన్నాయి, మళ్ళీనేమో కరకర ఉంటాయి. ఎలా ఉన్నాయో క్రంచీగా కరకరలాడుతూ, మళ్ళీ మెత్తగా స్మూత్గా ఉన్నాయి.
ఇక మధ్యాహ్నం లంచ్‌లోకండి పప్పుచారు చేస్తున్నానండి. సాంబార్ పెడుతున్నాను. మునక్కాయలు తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నానండి. వేరుశనగ నూనె అయితే కమ్మగా రుచిగా ఉంటుందండి. అలాగే చింతపులుసు కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ మట్టి పాత్రలో తయారు చేసుకుంటున్నాం గదా! చాలా రుచిగా బావుంటుందండి. అద్భుతంగా ఉంటుంది. మట్టి పాత్రలు తీసుకొచ్చిన తర్వాత చికెన్ కూరలైనా సరే, అలాగే ఫిష్ కర్రీలైనా, పప్పుచారులైనా, అలాగే పప్పులో ఏదన్నా కలగొలిపి పెట్టుకున్న కూర అయినా సరే, ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా బావుంటుందండి. గ్యాస్ వెలిగించుకున్నానండి. మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకున్నాను. అది కొంచెం వేడెక్కేదాకా భక్తి టీవీ పెట్టుకుంటామండి ఉదయాన్నే గూడా. ఇక భక్తి టీవీ, టీటీడీ, అలాగే ఈటీవీ లైఫ్‌లో వచ్చే భక్తిపరమైన ప్రసంగాలు, సామవేదం షణ్ముఖ శర్మ గారివి, చాగంటి కోటేశ్వరరావు గారివి, గరికపాటి నరసింహారావు గారివి ప్రవచనాలు వింటూ ఉంటామండి. వర్షం చినుకనేది ఊరకలా పడిందండి. పైన చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఉరుములతోటి ఉంటుంది. కాలం చల్లగా వర్షం వానదేవుడు మాత్రం కురవట్లేదండి. 3 రోజుల క్రితం వర్షం బాగా పడిందండి గుంటూరులో. ఇక మరలా వర్షం లేదు, తక్కువగా ఉంటుంది. చెట్లన్నీ గూడా పులకించిపోతాయి. చూసారా ఎదురు జూస్తున్నాయి వానదేవుడి కోసమని. ఎప్పుడు వర్షం పడుతుందా? ఎప్పుడు హాయిగా ఉందామనని చెప్పేసి. సకల జీవరాశులకి వర్షమే గదండీ! వానదేవుడు కరుణిస్తేనే గదా! అవి పులకరించిపోయేది. ఎదురు చూస్తున్నాయన్నమాట. అలాగే మనము ఎదురు జూస్తూ ఉంటాం గదా! ఈ విధంగా భక్తి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ వింటూ మా పనులు చేసుకుంటామండి మా వారు, నేను. కొంచెం మట్టి పాత్ర అనేది వేడెక్కితే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి. త్వరగా అయిపోతుంది. ఇక వేరుశనగ నూనె అదిగోండి వేడెక్కేసింది. వేరుశనగ నూనె పోసుకుందాము. తాలింపు వేసుకుందాం. ముందు తాలింపు వేస్తానండి. సాంబార్ తాలింపు పెట్టిన తర్వాతే ఈ ముక్కలన్నీ ఉడకబెట్టిన తర్వాతే పులుసు పోసిన తర్వాతే ఇక అప్పుడు ఉడికిన తర్వాత పప్పు మిక్సీ వేసేసుకొని పెట్టేసుకుంటానండి. ఇగోండి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అనేవి తీసి ప్రక్కన పెడతామని ఎండుమిరపకాయలు సాధ్యమైన వరకు వేయనండి. తాలింపులో ఎప్పుడో ఇక వేస్తూ ఉంటాను. ఇదిగోండి కరివేపాకు వచ్చేసేసి మన చెట్టుది బంగారులాగా కోసి పెట్టి వేసాను. ఒక రెబ్బ అనేది. కొత్తిమీర లేదులేండి. కొంచెం తాలింపు కొంచెం వేగాక ఇదిగోండి తాలింపు వేగటం కొంచెం లేటు పడుతుంది ప్రాసెస్ అనేది. దానిమ్మ చెట్టు కూడా చక్కగా వర్షం కోసం ఎదురు చూస్తుంది. కొంచెం వంగిపోయిందండి దానిమ్మ చెట్టు కూడా, సరిగా పెట్టాలి. ఊరకు లైట్‌గా అట్ట పడుతుంది వర్షం అనేది. చినుకు ఊరకు అలా పడుతుంది. ఇక ఎక్కువ వర్షం అనేది పడతలేదండి. 3 రోజుల క్రితం మాత్రం బాగా పడింది వర్షం అనేది. జామ చెట్టు, దానిమ్మ చెట్టు ఎదురు చూస్తానన్నమాట వర్షం కోసమని. తాలింపు వేగుంటుందండి. ఇక కరివేపాకు వేసుకుందాం. ఉదయాన్నే పనులన్నీ త్వరగా చకచకా పనులు అయిపోతే ఫ్రీగా ఉంటాం కదండీ! పగలంతా రిలాక్స్‌గా ఉంటాం. బట్టలు వాషింగ్ మిషన్ కంటే అవి మడతలు వేసుకోవటం అంటే ఎక్కడన్నా డస్ట్ ఉంటే తడిగుడ్డ పెట్టి తుడిచేవి, పొడిగుడ్డ తుడిచేవి చేస్తూ ఉంటానండి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మాత్రం నిద్రపోతానండి. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మాత్రం పడుకోనండి. నిద్రపోము మా వారు నేను. ఏదో ఒకటి టీవీలో ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే భక్తిపరమైనవే చూస్తూ ఉంటామండి ఎక్కువగా. మా వారు న్యూస్ అవి చూస్తూ ఉంటారు. ఇగోండి ఉల్లిపాయలు చక్రాలుగా కోయటం అంటే నాకు ఇష్టం అండి. సాంబార్లోకి చక్రాలు ఇష్టం. ఇక ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా సొరకాయ ముక్క, క్యారెట్ ముక్క లేవండి. బెండకాయ ఉన్నా ఇంకా రుచిగా ఉంటుంది. సాంబార్లోకి ఇంతవరకు ఉన్నాయండి. ఇంతవరకు ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి చక్కగా నూనెలో మగ్గితే చక్కగా అప్పుడు బాగుంటుందండి. పప్పుచారు పెట్టడం అందరికీ తెలుసులేండి. మన పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కూడా పప్పుచారు టకాలన పెట్టేసేస్తారు కదా! చిటికలో పెట్టేసేస్తారు పప్పుచారు అంటే. మూత పెట్టి కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. అదిగోండి మగ్గింది. ఇప్పుడు కళ్ళుప్పే వాడతానండి. పులుసు కూరల్లోకి, సాంబార్లోకి శ్రేష్టమని పసుపు వేసుకుంటున్నాను. సాంబార్ కారం వేసుకుంటున్నానండి. తగ్గ వరకు వేసుకుంటే తర్వాత కావాలంటే ఉప్పు కారాలు వేసుకోవచ్చు.
పప్పుచారులోకి తక్కువే పడుతుందిలేండి. పప్పుచారులో తక్కువే వేస్తాను. పులుసు కూడా తక్కువగా వేస్తామండి. పులిహార, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార అప్పుడు మాత్రం ఆ పుల్లగా ఉండాలండి. విడిగా మాత్రం పప్పుచారులోకి మోయినంగా ఉంటే సరిపోతుందండి. కమ్మగా ఇక ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదండీ! ఇక మూత పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఆ ఉప్పు, కారం, పసుపుతోటి చక్కగా మగ్గుతుందండి. ముక్కలన్నీ కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయ, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ అనేది చక్కగా మగ్గుతుంది. సొరకాయ లేదండి, క్యారెట్ లేదు, బెండకాయ లేదు. ఆ 3 కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి పప్పుచారు అనేది, సాంబార్ అనేది. అదిగోండి మగ్గిపోయింది చక్కగా, నూనె అనేది విడిపడిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి పులుసు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను, పిండి పెట్టుకున్నాను కదా బౌల్లో, ఇక అవి పోసుకుంటున్నానండి. ఇదిగోండి బెల్లం కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. కొంచెం అలా బెల్లం వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి పప్పుచారులోకి. ఇదిగోండి సాంబార్ పొడి వేసుకున్నాను. సాంబార్ పొడి వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుందండి, అద్భుతంగా బాగుంటుంది, రుచిగా ఉంటాయి పప్పుచారు అనేది, సాంబారు. ఇగోండి ఇంకొంచెం వాటర్ పోసేసుకుంటే కలిపి పోసుకుంటే చక్కగా తగ్గ వరకు పోసుకున్నాం అనుకోండి. అదిగోండి పోసుకున్నాను. ఇక మూత పెట్టేసేసుకొని ఒక పావుగంట సేపు గనక బాగా ముక్కలన్నీ ఉడికిపోతాయండి. ఉడికిపోయే వరకు మూత పెట్టుకున్నాం అనుకోండి, పులుసు అంతా కాగుతుందనమాట. కొంచెం మీడియంలో ఫ్లేమ్ పెట్టేసుకుంటే పప్పుచారు అనేది గుమగుమలు ఇల్లంతా స్మెల్ వస్తూ ఉంటుంది, సువాసనలతోటి వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అయిగోండి పప్పుచారు రెడీ అయింది. ఇదిగోండి పప్పు ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టేసుకొని వేసానండి. ఇక నేను తర్వాత వీడియో అనేది తీయలేదండి. ఇక ఇదిగోండి ముద్దపప్పు కొంచెం ప్రక్కన పెట్టుకుంటా సాల్ట్ కలిపి పెట్టేసుకుంటున్నానండి. పప్పు ఆల్రెడీ మిక్సీ వేసి దాంట్లో పప్పుచారులో వేసేసుకున్నాను. అవి కొంచెం తెరలాలి. ముద్దపప్పు కొంచెం తీసుకుంటానండి, అలవాటు మాకు. ముద్దపప్పు, గోంగూర పచ్చడి, లేదా కాకరకాయ కారం, లేదా మామిడికాయ పచ్చడి అది కలుపుకొని తినే అలవాటు అంటాయి. ఇక అందుకోసం చెప్పేసి ముద్దపప్పు కొంచెం ఉంచుకుంటానన్నమాట. సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి. ఆ వీడియో క్లిక్ మిస్ అయిందండి. ఇదిగోండి సాంబారు నెయ్యి వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుందండి. నెయ్యి కంపల్సరీ వేస్తానండి ఇక అందులోనే. ఎందుకంటే పిల్లల తర్వాత వేసుకున్న, మా వారు వేసుకోకపోయినా సరే ఒకేసారి కలిపి అలా పెట్టేసేస్తాను. ఒక్క పొంగు రానిచ్చేస్తే తెల్లగా తేటగా చక్కగా సాంబార్ రెడీ అయిపోతుందన్నమాట. ముద్దపప్పు ఈరోజు లంచ్లోకి సాంబార్ అండి. ఇక పప్పుచారు అన్న తర్వాత నంజుడు ఉండాలి కదండి కంపల్సరీగా. అప్పడాలు వేయించుతున్నానండి. పప్పుచారులోకి అప్పడాలు నంచుకుంటూ తింటుంటే ఒక ముద్ద పోతూ ఉంటుంది. ఎండలకి కాస్త నంజుడు అనేది అలవాటండి, ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఏ కూరల్లోకైనా వడియాలు, అప్పడాలు, గొట్టాలు ఏ ఒకటి నంచుతూ ఉంటామండి. ఇంట్లో చెక్కలు, చక్రాలు ఏ ఉన్నా సరే నంజుడు అనేది అలవాటండి. అలాగే ఇప్పుడు అప్పడాలు వేయించుతున్నాను. అప్పడం ఉంటేనే రుచిగా బాగుంటుంది కండి సాంబార్లోకి. ముద్దపప్పు మా లంచి, అలాగే సాంబారు, అప్పడాలన్నమాట. ఈరోజు శుక్రవారం అంది, శుక్రవారం రోజు. ఇదిగోండి అప్పడాలు వేయించి పెట్టేసుకున్నాను, బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇక పప్పుచారు ప్రక్కన ఉడుకుతూ ఉంటాయండి. కొంచెం తేట రాగానే దించేసుకోవటమేనండి. గ్యాస్ కట్టేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతాయి. ముక్కలన్నీ ఉడికిపోయాయండి చక్కగా. ఇక కొంచెం ఉప్పుడు మిరపకాయలు ఉన్నాయండి. ఉప్పుడు మిరపకాయలు కూడా వేయించుకుంటే ఈ అప్పడాలతో పాటు ఉప్పుడు మిరపకాయలు సాంబార్లో నంచుకొని తింటుంటే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. మా వారికి నాకే కదండి. ఉప్పుడు మిరపకాయలు వేయించుతున్నానండి. అలా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత నూనెలో వేసుకోవటమేనండి. ఉప్పుడు మిరపకాయలు అనేవి బాగుంటాయండి, రుచిగా బాగుంటాయి అన్నమాట. అదిగోండి వేయించుకుంటున్నాను. గ్యాస్ కట్టేసుకోవటమేనండి, వేడి సరిపోతుంది. మాడకుండా త్వరగా తీసేసుకుంటే పంట కింద పడ్డా కూడా బాగా రుచిగా కమ్మగా ఉంటాయండి సాంబార్లోకి ఉప్పుడు మిరపకాయలు అనేవి. ఈ ఎండాకాలం అనేది పెట్టి నిల్వ చేసుకొని పెట్టుకుంటారండి. నేను కొంచెం ఉంటే ఉప్పుడు మిరపకాయలు మీకు చూపించాను ఆల్రెడీ వీడియోలో. ఇక మా లంచ్ వచ్చేసి సాంబారు, ఉప్పుడు మిరపకాయలు, అలాగే అప్పడాలండి. కంప్లీట్ అయిపోయింది.
కూడా డస్ట్ పట్టి ఉన్నాయండి. ఖాళీ సమయాల్లో ఎక్కడ పట్టినా ఇవి హ్యాంగ్సేనండి, బాగా దొరుకుతున్నాయి కదా, భలే తయారు చేసి ఎక్కడ పట్టిన అంగళ్ళల్లో ఇవేనండి. దేవుళ్ళ దగ్గర పెట్టుకోవటానికి, గుమ్మాలుగా పెట్టుకోవటానికి చక్కగా ఎంత బాగా తయారు చేస్తున్నారు అనండి. అసలు ఇవి అమ్మ తీసుకొచ్చిందండి, గుమ్మాలకి వాటికి పెట్టుకోమ్మని చెప్పేసి. బాగా డస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పొడిగుడ్డతోటి ఇలా కాటన్ క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. చక్కగా మెరిసిపోతూ ఉంటాయి, తడి కాకుండా. తడిగుడ్డకి పోతాయండి ఇవన్నీ కూడా, కలర్ పోతాయి అన్నమాట. ఇలా డస్ట్ అంతా చక్కగా పొడిగుడ్డతోటి ఇలా తీసేసుకుంటే బాగుంటుంది. విశ్రాంతి సమయాల్లో, ఖాళీ సమయాల్లో ఇంటిని ఇలా నీట్గా చక్కగా ఎక్కడైనా సరే తడిగుడ్డ పెట్టే దగ్గర తడిగుడ్డ, పొడిగుడ్డ పెట్టే దగ్గర పొడిగుడ్డ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, ఇది చక్కగా బాగుంటుంది కదా. కాన్రాన్ డస్ట్ అయిపోయిందండి బాగా. వస్తువు తెచ్చుకోవటమే కాదండి, దాన్ని చక్కగా భద్రంగా కూడా నీట్గా ఉంచుకోవటం, కాపాడుకోవటం కూడా, అది కూడా మనం చేసే పనుల్లో ఒక పని అన్నమాట. శ్రద్ధ, వస్తువు పట్ల శ్రద్ధ, భద్రం అన్నమాట, జాగ్రత్త. ఇవన్నీ ఊళ్ళతో కదండి, కొంచెం డస్ట్ అంటుకుంటుంది వెంటనే. ఆ పూసలు కూడా తడి తగిలితే వెంటనే పాడైపోతాయండి. పొడిగుడ్డతో ఇలా చక్కగా తుడుచుకుంటే నీట్గా. చక్కగా అందంగా ఉంటాయి. 2 గుమ్మాలు ఇవి నేను తయారు చేసుకున్నానండి. క్లాత్ అట్ట ముక్కలతోటి చక్కగా ఇలా తయారు చేశాను. వెడ్డింగ్ కార్డ్స్కి వస్తాయి కదండి, మామూలుగా వినాయకుడి బొమ్మలు ఇలా పెట్టేసేసి క్లాత్ కుట్టాను అనమాట. అట్ట ముక్కేనండి ఇది. ఇలా లేస్ పెట్టేసి ఇలా కూర్చోబెట్టేసాను. కలర్కి ఒకటి, అక్కడేమో రెడ్ ఎల్లో, ఇక్కడేమో బ్లూ పెట్టేసాను. ఈ
గవ్వలు వచ్చేసి సూర్యలంకలో తీసుకొచ్చాను. సూర్యలంకే కదా, సూర్యలంకలో కార్తీక మాసంలో సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క 3 6 ఆ యొక్క 6 12 ఈ 2 గుమ్మాలకి ఇలా పెట్టుకున్నాను గవ్వలు. గుమ్మాలు అందంగా ఉంటే బాగుంటుంది కదండి. మనకి మెయిన్ అందం ఇచ్చేది వాకిళ్ళే కదా, వాకిళ్ళు గుమ్మాలు కదా, ఇలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యం అంతా ఇదే. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని అంటే ఒక పట్టుదల, లక్ష్యం, ఒక దృష్టి, ఒక పని పట్ల మనము శ్రద్ధగా లక్ష్యం పై శ్రద్ధాశక్తుల్ని శ్రద్ధగా ఆసక్తిగా గనక మనము చూపించామనుకోండి, ఆ లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అది సాధనలో అంటే ఆ ట్రైనింగ్లోనమాట. ఆ విధంగా లక్ష్య సాధనలో మనం చేసే ప్రతి దాంట్లో కూడా పనిలో కూడా లక్ష్య సాధనలోనే అంటే ఆ ట్రైనింగ్లో కూడా మనం సైతం చూపించాలి. విజయ రహస్యం అంతా ఇదే. విజయంలో దాగి ఉన్న సీక్రెట్ అంతా ఇదే, రహస్యం అంతా ఇదేనమాట. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని ఒక పని శ్రద్ధగా ఆసక్తిగా దాని పట్ల మనసు లగ్నం చేసి పట్టుదలతోటి సంకల్పంతో మనం ఎంత లక్ష్య ఈ పూర్తి చేయాలి అని అనుకుంటామో అలాగే ఆ సాధించే విషయంలో కూడా మనము శ్రద్ధ చూపించాలన్నమాట. ఇంకా పూర్తి శ్రద్ధ చూపించాలి, లక్ష్య సాధనలో సైతం చూపించాలి. అదే విజయ రహస్యం అంతా ఇదే. విజయానికి కారణం అంటే ఆ సీక్రెట్ అన్నమాట. రహస్యం అంటే ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. చాలా చక్కగా వివరించారు కదా. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. పాత పుండ్లండి, ఒక్కోసారి మన శరీరానికి పుండ్లు పడేసి పాతబడినా కూడా తగ్గిపోవండి, నయం కావన్నమాట. అలాంటి టైంలో 1/2 స్పూన్ ఉప్పుతో నెయ్యిని వేడి చేసి గాయాలకు బాగా మర్దం చేస్తే ఆ పాత పుండ్లనేవి క్రొత్త పుండ్లనేవి నయమైపోతాయండి. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.